ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు త్వరలో భారతదేశానికి రాబోతున్నాడు. మరొక వైపున ఫ్రాన్స్ ఇందులో మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్కి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు జరిగే ఎలాంటి శాంతియుత పరిష్కారానికైనా భారత్ మద్దతునిస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్కి మోడీ చెప్పుకొచ్చారు. శనివారం మేక్రాన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఇరువురు నేతలు ఉక్రెయిన్ అంశంతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతి మీద చర్చించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్యారిస్లో జరిగిన సమావేశంలో మేక్రాన్, బ్రిటన్ ప్రధాని స్మార్టర్ నేతృత్వంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైనాయి. ఉక్రెయిన్ అండగా సైనిక దళాలను ఆ దేశంలో మోహరించడానికి సిద్ధమని ప్రకటించినాయి. ఈ నేపథ్యంలో మేక్రాన్, మోడీల మధ్య సంభాషణ జరిగింది. వాస్తవంగా ఉక్రెయిన్కి మద్దతుగా సైన్యాన్ని పెడతామంటున్నారు. అంటే యుద్ధాన్ని కొనసాగించాలని యూరప్ సమాజం ఆలోచిస్తుంది. అందుకనినే మోడీ అతనితో మాట్లాడాడు అనమాట. మేక్రాన్తో అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి అన్నటువంటి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అమెరికా యుద్ధాన్ని ఆపడం కోసం అవసరమైతే జెలెన్స్కీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే అమెరికా ఒత్తిడిని లెక్క చేయకుండా యుద్ధం చేసేలా ఉక్రెయిన్ని ప్రోత్సహిస్తూ నిరంతరం ఆ యుద్ధ వాతావరణాన్ని కొనసాగిస్తున్న యూరప్ దేశాలు. దానికి రెండు కారణాలు. ఒకటి, అమెరికా తమను పట్టించుకోవట్లేదు అన్నటువంటిది. రెండవది, తమ ఆయుధాలు అమ్ముకోవడానికి అదే సందర్భంలో ఏదైతే రష్యా కనుక ప్రశాంతంగా ఉందంటే మిగతా ఒపెక్ ప్లస్ కంట్రీస్తో కలిసేసి ఆయిల్ రేట్లు పెంచుతుంది. అదే ఈ గందరగోళంలో ఉంటే ఆయిల్ రేట్లు తక్కువ కొన్ని దేశాలకు ఇస్తుంది. ఆ కొన్ని దేశాల నుండి వీళ్ళు కొంటూ ఉంటుంటారు. అది వాళ్ళ లాజిక్.